తారీఖున ఫస్ట్ డే నేను మీతో మాట్లాడాను, మళ్ళీ మధ్యలో ఒకసారి, మళ్ళీ ఇవాళ. అంటే తొలి పలుకులు తుది పలుకుల్లాగా నేను మీతో దాదాపుగా ఇప్పుడు ఒక అరగంట మాట్లాడతాను. ఒక 10-12 రోజుల కిందట మీకు, ఇవాళ ఇక్కడ కూర్చున్న మీకు స్పష్టమైన తేడా ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? ఒక్కసారి అందరూ కివ్వు కేక అని అరవండి గట్టిగా. ప్రపంచాన్ని మర్చిపోయి అరవండి. ప్రపంచాన్ని జయించగలం నమ్మకంతో అరవండి. నేను నిజంగా ఎందుకు అరవమన్నాను అంటే, మన లోపల నిక్షిప్తమై ఉన్న ఒకానొక శక్తి కనుక ఒక్కసారిగా బయటకు వస్తే ఆ తరంగ దైర్ఘ్యంతో ఎంత వేడి పుడుతుంది, ఎంత కాంతి పుడుతుంది, ఎంత శక్తి వస్తుంది అని తెలియజెప్పడం కోసం. ఓకేనా? ఇలాంటిది బహుశా భారతదేశంలోనే దాదాపు ఒక 50-60 మంది ట్రైనర్లని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి 12 రోజుల పాటు దాదాపు 2000 మంది యువతీ యువకుల్ని, నిరుద్యోగంతో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి, కేవలం హైదరాబాదులో ఉన్న ట్రైనర్లు మాత్రమే కాకుండా కరీంనగర్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ, ఇలా ఊరలోంచి ట్రైనర్లందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీదకు తీసుకొచ్చి మీకు వాళ్ళకు సంబంధించిన పాయింట్స్ అన్నీ ఏదో అరటిపండు ఒలిచిపెట్టినట్టు, అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు మీకు చెప్పించిన గంపా నాగేశ్వరరావు గారికి గట్టిగా చప్పట్లతోటి థ్యాంక్స్ చెబుదాం. అయితే నిజానికి అసలైన ప్రశంస, అసలైన బహుమతి, అసలైన పురస్కారం, అసలైన ఆనందం మాకు మీ చప్పట్ల వల్ల మాత్రం రాదు. రోజుకి 5 నుంచి 6 ట్రైనర్లు చొప్పున దాదాపు ఒక 60 మంది ట్రైనర్లు, ఒక్కొక్క ట్రైనరు మీరు కనుక వాళ్ళ ఇండివిజువల్ సెషన్స్ అటెండ్ కావాలంటే ఒక్కొక్క ట్రైనర్ది ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళ 10 నుంచి 15 వేల రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒక 10 నుంచి 15 వేల రూపాయలు పే చేస్తే అంటే దాదాపు 10,000 ఇంటూ 60 మంది ఈక్వల్ టు ఎంతో కాల్కులేట్ చేసుకోండి. 12 రోజుల్లో ఉచితంగా మీకు అన్ని వేల రూపాయల ట్రైనింగ్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఇచ్చారు అంటే, నిజం చెప్తున్నాను, వేలాది మంది ఉన్న నా జీవితంలో దాదాపు 30,000 మంది ఉన్న సభల్లో కూడా నిరాటంకంగా మాట్లాడగలిగిన నేను, మొదటి రోజున మీ ముందు అద్భుతంగా మాట్లాడగలిగిన నేను, ఇవాళ ఇక్కడ ఇంతమంది తెల్ల డ్రెస్సుల్లో ఉన్న పులుల్ని, సింహాల్ని చూసేసరికి నేను గసగసలాడుతున్నాను. నాకు మాట పడిపోతోంది, నాకు గుండె ఆగిపోతోంది, నాకు నరాలు జీవమంటున్నాయి, నాకు వెనులోంచి చలి వస్తోంది, వణుకు పుడుతోంది. మీకు అలా అనిపిస్తే ఒక్క 2-3 సెకండ్ల పాటు మీరు కూర్చున్న సీట్లో మామూలుగా డల్గా కూర్చోకుండా పులుల్లా కూర్చోండి, సింహాల్లా కూర్చోండి. మీరు ఈ క్షణం నుంచి, మీరు నమ్ముతారో లేదో మాకు తెలియదు కానీ మేము నమ్మి చెప్తున్నాము, మీరు ఈ క్షణం నుంచి పులులు, సింహాలు, ఏనుగులు ముందది నమ్మండి. ఆంధ్రదేశంలో ఎవ్వరికీ లేనిది, ఎవ్వరికీ సాధ్యం కానిది మీకు అలాంటి ఒక అద్భుతమైన అవకాశం కలిగింది. వినియోగించుకోండి. మీకు ఇవ్వబడిన ఈ ట్రైనింగ్ నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. నిజానికి వాస్తవంగా చెప్పాలి అంటే, ఇవాళ మిమ్మల్ని మేము వదిలిపెడుతుంటే 12 రోజుల పాటు మీతో స్పెండ్ చేసిన తర్వాత ఇవాళ మిమ్మల్ని వదిలిపెడుతుంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకు మాత్రం దాదాపు 25 సంవత్సరాల పాటు పెంచి పోషించి ఇంట్లో గజ్జల సవ్వడితోటి అలా ఆడుతూ పాడుతూ తిరిగిన అమ్మాయి పెళ్లి చేసి పంపించి అత్తారింటికి పంపిస్తున్న నాన్న యొక్క గుండెల్లో వేదన ఎలా ఉంటుందో ఇవాళ మిమ్మల్ని మేము పంపిస్తుంటే అలా ఉంది. నాన్న పెళ్లి చేసి పంపించి ఊరుకోడు. మళ్ళీ 16 రోజుల పండగ మళ్ళీ అల్లుడు గారితో తీసుకొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పెద్ద పండగకి అల్లుడు గారితో వస్తారు. ఆ తర్వాత మళ్ళీ చిన్న పండగ, ఆ తర్వాత మళ్ళీ డెలివరీ, అది ఇది. జీవితాంతం కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు నాన్న. మీరు గమనించారో లేదో మాకు తెలియదు కానీ
మీకు ట్రైనింగ్ మాత్రమే ఇచ్చి ఊరుకోకుండా, మీకు ఆయుధాలు మాత్రమే ఇచ్చి ఊరుకోకుండా, మిమ్మల్ని జాబుల వైపునో, ఉద్యోగాలలో మరింత నాణ్యమైన స్థితి వైపుకో, లేదా మరింత డబ్బులు సంపాదించే వైపుకో, మీ జీవితాలను మరింత బంగారుమయం చేసుకునే దశకో కావలసినవన్నీ ఇక్కడ ఇవాళ నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. గంపా నాగేశ్వరరావు గారు మెసేజ్ల ద్వారా కావచ్చు, వీడియోలో యూట్యూబ్లో వీడియోల ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరత్ర సిటీలోనో లేకపోతే అవుట్ ఆఫ్ సిటీలోనో జరిగే అనేకమైన ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన మెసేజ్లు మీకు ఇవ్వడం ద్వారానో, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా జీవితంలో మళ్ళీ కుంగిపోతే, మీకు ఎన్ని యాంటీవైరస్లు ఇచ్చినా, ఏ కారణం చేతనైనా మీకు ఆ తీవ్రమైన విఘాతము జీవితంలో కనుక కలిగితే, ఒకనొక తట్టుకోలేనంత బెంగ కానీ, బాధ కానీ, కష్టం కానీ, నష్టం కానీ మీ జీవితంలోకి ప్రవేశిస్తే, మళ్ళీ ఒక గంపా నాగేశ్వరరావు గారికో లేకపోతే ఇతర ట్రైనర్లకో మీకు ఫోన్ చేస్తే మీకు ప్రాంప్ట్ ఆన్సర్ వస్తుంది. ఒక అన్నయ్యలాగా, ఒక నాన్నలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక తమ్ముళ్ళలాగా మీ ముందు నిలబడి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి సిద్ధంగా మేమున్నాం. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్. వినియోగించుకుంటారా, ఇంకా ఎదుగుతారా, ఇంకా ఎగురుతారా, ఇంకా గొప్పవాళ్ళు అవుతారా, ఇంకా ఏం చేస్తారా మీ ఇష్టం. కాబట్టి మిమ్మల్ని అత్తారింటికి పంపిస్తున్న నాన్న గుండెల్లా ఉన్నాం మేము. అత్తారింటికి పంపించేటప్పుడు బాధ్యతాయుతమైన తండ్రి కానీ తల్లి కానీ పోరా లేదా పోవే అని పంపించడం, జాగ్రత్తలు చెప్తాడు. ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అని. నేను ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు కొన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతవరకు మీరు నేర్చుకున్న వాటిని ఏమేం చేస్తే మరింత నాణ్యంగా మీరు వినియోగించుకోవచ్చు చెప్పదలుచుకున్నాను కొన్ని సూత్రాల ద్వారా. ఒకటి, కొత్తదేం కాదు, మీకు తెలిసిందే, ఇంప్లిమెంటేషన్. దయచేసి చాలామంది వింటారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళది మాత్రమే ఇక్కడకు వచ్చి చెప్పిన అనేక మంది ట్రైనర్లు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ 12 రోజుల పాటు ఒక తపస్సు, ఒక యజ్ఞము, ఒక యాగము, ఒక దీక్షగా దాదాపు 30-40 మంది వాలంటీర్లు తమ వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టేసి, దాదాపు కొంతమంది ట్రైనర్లు పూర్తిగా ఇక్కడ మాత్రమే తమ జీవితాన్ని ఉంచుకుని వ్యక్తిగతంగా ఉన్న అనేకమైన పనుల్ని పక్కన పెట్టేసి కేవలం మీకోసమే ఇక్కడ వర్క్ చేసినప్పుడు, మీరు ఇవాళ నుంచి కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే, కోడిని ఇలాగా వేలాడదీసి కట్టుకుని తినడం మొదలుపెట్టి దాన్ని చూస్తూ తినడం మొదలు పెడితే చికెన్ బిర్యానీ అవ్వదు. వాల్ పోస్టర్ చూస్తే సినిమా అవ్వదు. 30 రోజుల్లో ఈత నేర్చుకోవడం ఎలాగన్న పుస్తకం చదివితే ఈత రాదు. నదిలోకి దూకాలి, సుడిగుండంలోకి వెళ్ళాలి, యమగండాలు అనుభవించాలి, అన్నిటికన్నా మించి ఆచరించాలి. ఒక్కసారిగా మీ గుండెల మీద అలా చెయ్యేసుకుని మీకు వాగ్దానం చేసుకుంటారు, మీ తల్లిదండ్రులకు వాగ్దానం చేసుకుంటారు, మీకు చదువు చెప్పిన గురువులకు వాగ్దానం చేసుకుంటారు, ఇక్కడికి వచ్చిన ట్రైనర్లకి వాగ్దానం చేసుకుంటారు, దీని అంతటినీ నడిపించిన గంపా నాగేశ్వరరావు గారికి వాగ్దానం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని, అందరూ ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని ఒక వాగ్దానం చేద్దాం. ఈ క్షణం నుంచి ఇక్కడ ఇలా నేర్చుకున్న పాఠాలని, ఈ క్షణం నుంచి ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క అంశాన్ని తూచా తప్పకుండా, ఏమాత్రము తూచా తప్పకుండా నేను ఆచరిస్తాను అని ఒక వాగ్దానం చేయండి. ఆ వాగ్దానం ఎవరికి చేస్తారో మీ ఇష్టం. నేను ఒక్క సెకండ్ మాత్రం మాట్లాడను. ఆ వ్యక్తి పేరు మాత్రం మీరు తలుచుకోండి. గుండెల మించి చెయ్యి తీయకండి. ఏ పని చేసినా 100% చేయాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి. ఏ పని చేసినా మనం చేస్తున్నట్టుగా చేయాలి. ఏ పని చేసినా మనసు, ఆత్మ, హృదయము, గుండె, మొత్తం ఇంద్రియాలన్నీ అందులో ఏకాగ్రమై చేయాలి. అచింత్యం, అమోహం, అమేహం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాన్నే పొందుతూ చేయాలి. ఎందేడందము కందళించు రహితోన్ ఏకాగ్రతన్ కుంభకత ప్రదీపకళిక శ్రీదోపన్ అంటుంది వేదం. కుండలో ఉన్న దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో,
ఎలాగైతే అది రెప్పలు లేకుండా ఉంటుందో, గాలికి కొట్టుకుపోకుండా ఉంటుందో, అలా ఏ విషయం మీదనైతే నువ్వు తదేకంగా దీక్షతోటి ఏకాగ్ర చిత్తంతో ఉంటావో అదే దైవము అని చెప్తుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అంటుంది తైత్తరీయోపనిషత్తు. ఎందే డెందము కందళించు రహినుతో ఏకాగ్రతన్. కాబట్టి గుండెల మీద చెయ్యేసుకుని నేను 1 సెకండ్ టైం ఇస్తాను. పులుల్లా కూర్చోండి మిత్రులారా, సింహాల్లో కూర్చోండి. ఇంతకాలం మామూలుగానే కూర్చున్నాం, ఇంతకాలం క్యాజువల్గానే పనిచేసాం, ఇంతకాలం వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో పనిచేసాం, ఇంతకాలము మన కోసం కాకుండా పనిచేసాం, ఇంతకాలము మన జీవితానికి వెలుగు ఏమిటో తెలుసుకోకుండా పనిచేసాం, ఇంతకాలం జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోకుండా పనిచేసాం, ఇంతకాలము జాగ్రత్త వెళ్ళకలా పడతావు, ముళ్ళున్న ఆపదలో పడతావు అని చెప్పిన వాడు లేకుండా పనిచేసాం. ఇంతవరకు మార్కులు మాత్రమే జీవితం అనుకున్నాము, బీటెక్ అయిపోతే జీవితం అయిపోయింది అనుకున్నాం. ఇంతవరకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు సంపాదిస్తే అది జీతం అనుకున్నాం. ఇంతవరకు ఎర్ర బస్సుల్లో వెళ్ళిపోతే మాత్రమే జీవితం అనుకున్నాం. కానీ ఇప్పుడు మన కళలు వచ్చాయి, ఇప్పుడు మనకి స్వప్నాలు వచ్చాయి, ఇప్పుడు మనకి ఆనందం వచ్చింది, ఇప్పుడు మనకి ఆయుధం ఇచ్చాడు గంప. ఇన్నాళ్ళకైనా ఇప్పుడైనా ఇంకా మనం కనుక పులుల్లాగా సింహాల్లాగా కూర్చోకపోతే ఎట్లాగా? తమ్ముళ్ళారా చెల్లాయిల్లారా, కూర్చోండి, సింహాల్లా కూర్చోండి, పులుల్లా హూంకరించండి, ఏనుగుల్లా హీంకరించండి. కాబట్టి ఇప్పుడు గుండెల మీద చేసుకుని 1 క్షణం టైం ఇస్తాను. ఎవరో ఒక వ్యక్తిని తలుచుకోండి, మాట ఇవ్వండి. ఇంపాక్ట్లో నేర్చుకున్న ప్రతి ఒక్క అంశాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని మాట ఇవ్వండి. మీరైనా మేమైనా కానీ ఆచరణ చేస్తేనే జీవితం. ఓకేనా? నెక్స్ట్ 2వ పాయింట్, నెగిటివ్లను చూడకండి. మొదటిది ఇంప్లిమెంట్ చేయండి అన్నాను, 2 నెగిటివ్లు చూడకండి. అసలు ఎందులోనూ నెగిటివ్ చూడకండి. నాకు రాదేమో లాంటి వాటితో సహా ఏ విషయంలోనైనా సరే పాలు విరిగిపోవాల్సిన అవసరం లేదు, ఆ విరిగిపోయిన పాలని పాడేయాల్సిన అవసరం లేదు. దాంతో కలాఖండ్ అనే స్వీట్ చేసుకోవచ్చు, గోబర్ నుంచి కూడా గ్యాస్ తయారు చేసుకోవచ్చు, చెత్త నుంచి విద్యుత్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం జీవితంలో వేస్ట్ అన్నది లేదు. జీవితంలో వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు ఆడేవాడికి. ఆట అంటూ నువ్వు ఆడడం మొదలు పెడితే అదే ఒక గెలుపు. జీవితంలో మీరు ఎప్పుడైనా ఆటల్లో కానీ లేకపోతే కనుక పరుగు పందాల్లో కానీ చూస్తే మీకు అర్థమవుతుంది, విన్నర్సు లూజర్స్ ఉండరు, విన్నర్స్ రన్నర్స్ ఉంటారు. మీరు కూడా జీవితంలో ఏది నెగిటివ్గా చూడకండి. ఇది నాకు రాదేమో, ఇది నాకు అవదేమో, ఇది నాకు చేయదేమో, ఇది నా వల్ల కాదేమో, వద్దు. ఇకపై అది వద్దు. అసాధ్యాల్ని సుసాధ్యం చేయగలిగిన మహాశక్తి మనలో ఉంది, అది మేము నమ్ముతున్నాం. ఎన్నెన్నో మా జీవితాల్లో జరిగాయి, ఎన్నెన్నో కొన్ని స్వప్నాలు మా జీవితంలో ఆవిష్కృతమయ్యాయి, ఆచరణలోకి వచ్చాయి. ఎన్నో. కాబట్టి కలలు కనండి, అవి నిజాలవుతాయి. భయపడకండి, మీరు అనుకున్నది సాధిస్తామనే సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. కాబట్టి నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు, నెగిటివిటీ పెట్టుకోవద్దు. అదేవిధంగా సాధారణంగా ఇలాంటి ప్రోగ్రాంలు అటెండ్ అయిన తర్వాత మనం సాధారణంగా చేసేది ఏంటంటే, యాక్చువల్గా ఆయన బాగానే చెప్పారు కానీ అంటే పర్లేదు, యాక్చువల్గా ఇలా చెప్పుంటే బాగుండేది, యాక్చువల్గా అంటే ఆ ట్రైనర్ అద్భుతంగా చెప్పారు, యాక్చువల్గా ఏం జరిగిందంటే పెద్దగా. మీరు జడ్జిమెంట్లు పాస్ చేయకండి, కామెంట్లు రిమార్క్స్ ఇవ్వకండి. ఇతరుల యొక్క శక్తిని, ఇతరుల యొక్క వాటిని మనమెవరం అంచనా వేయడానికి? ప్రతి దాంట్లోనూ చూడడం మొదలు పెడితే, ప్రతి అంశంలోనూ చూడడం మొదలు పెడితే, 1 నిమిషమైనా మాట్లాడిన వాళ్ళు మొదలుకొని గంటలుగా నాలాంటి వాళ్ళు మాట్లాడినంత వరకు ఇక్కడ ఈ వేదిక మీద నుంచి ప్రతి అక్షరము ఒక ఆయుధమే అని గుర్తించండి. ప్రతి ఒక్క ట్రైనరు తన అనుభవాన్ని రంగరించి మీ ముందు పెట్టడం జరిగింది.
జరిగింది. ఇంపాక్ట్కి రావడానికి, ఇందాక నేను చెప్పినట్టుగానే ఇంపాక్ట్కి రావడానికి కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి, రాజమండ్రి లాంటి ప్రాంతాల నుంచి, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి, వైజాగ్ లాంటి ప్రాంతాల నుంచి, నెల్లూరు లాంటి ప్రాంతాల నుంచి, హైదరాబాద్ అంటే మాకు పర్వాలేదు, పక్కనే ఇల్లు ఉంటుంది, వచ్చేస్తాం. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ట్రైనర్లు, వాళ్ళకి మీ మీద ఉన్న అభిమానం, మీరు ఎదుగుతారన్న నమ్మకం, మీరు ఎదగాలన్న కాంక్ష. కాబట్టి మాకు గిఫ్ట్గా ఇవ్వండి, వచ్చే ఏడాది ఇదే ఇంపాక్ట్కి రండి, అప్పుడు వచ్చినప్పుడు మీ విజయ గాథని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించండి. అది సాదాసీదా విజయగాథ కాకూడదు, ఏదో మామూలు విజయగాథ కాకూడదు, చల్తారాబాయ్ అనుకునే విజయగాథ కాకూడదు. ఏ విజయగాథ మీరు చెప్పాలంటే ఆ విజయగాథని ఇక్కడ మీరు చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ 15,200 మంది మై మరిచిపోయి చూడాలి. మీరు ఇక్కడ చెప్పే విజయగాథని వింటున్నప్పుడు పేపరు వాళ్ళందరూ కూర్చుని రాసుకోవాలి. మీరు కిందకు దిగుతుండగానే వాళ్ళందరూ వచ్చి మీ ఆటోగ్రాఫ్ అడగాలి, పేపర్ వాళ్ళేమో మీ ఇంటర్వ్యూ అడగాలి, ఛానల్ వాళ్ళేమో మీ బయట అడగాలి. అలా ఉండేలా చూసుకోండి. దానికి ఇప్పటి నుంచి చేస్తే కానీ సాధ్యం కాదు. మీరు మొక్కల్లా ఉండిపోతే మీకు లాభం లేదు, జనానికి లాభం లేదు. కానీ మీరు కనుక మహావృక్షాలైతే, గొప్ప గొప్ప చెట్లయితే, ఆ మహావృక్షం నీడన మీరు కొంతమందికి నీడనివ్వచ్చు, కొంతమందికి గూడునివ్వచ్చు, కొంతమందికి పళ్ళు ఇవ్వచ్చు, కొంతమందికి ఆకులు ఇవ్వచ్చు, కొంతమందికి అలములు ఇవ్వచ్చు, కొంతమందికి కాయలు ఇవ్వచ్చు. చనిపోయిన తర్వాత కూడా, చెట్టు విరిగిపోయిన తర్వాత కూడా, కింద పడిపోయిన తర్వాత కూడా దాని కలప ఇంటి గడప అవుతుంది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 100 మందికి ఆదర్శం అవుతారు. కాబట్టి మిమ్మల్ని మహావృక్షాలు చేయడానికి, ఆయుధాలుగా తయారు చేయడానికి, శక్తివంతమైన కాంతిపుంజాలుగా తయారు చేయడానికి, ఇక్కడ ఉన్న మీరందరూ మీ జీవితంలో ఎదగాలని, మీ అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉండాలని, మీ ఇళ్లల్లో వెలుగుల దివిటీలు ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి ట్రైనరు కష్టపడితే, ప్రతి ట్రైనరు కాంక్షిస్తే, ప్రతి ట్రైనరు మీకోసము తల్లడిల్లిపోతే మీరెదగాలి, 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 మీరెదగాలి అని ఇక్కడ ట్రైనర్లు అందరూ అనుకున్నప్పుడు, 12 రోజుల పాటు ఇలాంటి ఒక గొప్ప అద్భుతమైన ప్రోగ్రాం చేసినప్పుడు మీరు వినియోగించుకోలేదు అంటే అర్థం మృష్టాన్న భోజనము ఉన్నప్పటికీ, అన్ని రకాల ఆహార పదార్థాలతోటి భోజనం ఉన్నప్పటికీ ఉపయోగం లేదు అని అర్థం, తినకపోతే ఉపయోగం లేదు అని అర్థం. కాబట్టి ఇంప్లిమెంట్ చేయండి, నెగిటివ్గా ఉండకండి. 3వ ఆయుధం లేదా 3వ సూత్రం డిసిప్లిన్. జీవితంలో పైకి ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క ఆయుధం, మళ్ళీ చెప్తున్నాను మీకు నేను, డిసిప్లైన్ మాత్రమే. డిసిప్లైన్ మాత్రమే, మరొకటి కానే కాదు. మీరు ఎంత డిసిప్లైన్గా ఉంటారో ఇవాళ తెలుసుకోండి. అంటే ఏంటో మనకు అర్థమయ్యే భాషలో, మనకు ఉపయోగపడే భాషలో 2-3 చెప్తాను. రోజు ఏదో ఒక టైంలో మాత్రమే లేవండి. మార్నింగ్ 5 అయితే 5 o'clockకే. మనం ఏం చేస్తామంటే ఓ రోజు 5 o'clock లేస్తాం, ఓ రోజు 6, ఓ రోజు 7, ఓ ఎప్పుడెప్పుడు మనకే తెలియదు. అలా వద్దు. 5 అంటే 5. అలాగే రోజు రాత్రి పడుకునేటప్పుడు 11 గంటలకి అనుకుంటే 11 గంటలకి, 12 అనుకుంటే 12 టైం పెట్టుకోండి. 6 గంటలు మినిమం పడుకోవాలి. ప్రతిదాన్ని టైం డిసిప్లైన్, ప్రతిదీ టైం డిసిప్లైన్. అంటే ఇంకా చెప్పాలి అంటే, మీ ఇంట్లో గడియారం ఆగిపోతే మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఇంతకుముందు గడియారం ఆగిపోతే, రే గడియారం పాడైపోయిందిరా, దానికి అసలు బాగు చేసిరారానో లేకపోతే కానీ బ్యాటరీ వేసుకురారో అన్నారు. ఇవాళ నుంచి ఇంపాక్ట్లోకి అటెండ్ అయిన తర్వాత, ఇవాళ నుంచి మిమ్మల్ని చూసిన తర్వాత ఇంట్లో గడియారాలు ఒకవేళ ఆగిపోతే, అరే వాడు లేచాడ్రా 5 అయింది అనిపించుకోండి. వాడు పడుకున్నాడ్రా 11:30 అయింది అనిపించుకోండి. అరే వాడు కాలేజీకి వచ్చాడ్రా అయితే 9 o'clock అయింది అనిపించుకోండి. అరే వాడు వస్తున్నాడ్రా అని అనిపించుకోండి. మీరు నడుస్తుంటే, మీరు కూర్చుంటే, మీరు మాట్లాడుతుంటే మీరు కూర్చున్నారు. ఒక మామూలు పిల్లో నక్కో కూర్చున్నట్టుగా కూర్చోకండి. మామూలు పిల్లో నక్కో నడుస్తున్నట్టుగా నడవకండి. మామూలుగా సాదాసీదాగా ఉండడానికి ప్రయత్నించకండి. మీదైన ఒక బ్రాండింగ్ ఒకే ఒకసారి వస్తుంది. ఎప్పుడంటే అది డిసిప్లిన్ వల్ల మాత్రమే వస్తుంది. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు,
ప్రతిసారి సెంచరీలు కొట్టలేదు, అప్పుడప్పుడు డక్అవుట్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. డక్అవుట్ అయినా సచిన్ టెండూల్కరే. ఇంత పెద్దది నా దగ్గర ఒకటి ఉంది, ఒక చిన్న వస్తువు ఉంది. ఈ పెద్ద వస్తువేమో వెయింగ్ మిషన్ మీద ఎక్కడ పెడితే 60 కేజీలు తూగింది. ఇది చాలా తక్కువ తూగింది, చాలా చిన్నది యాక్చువల్గా, అది వేస్ట్. మీరు చెప్పండి, ఈ 60 కేజీలది కావాలా, ఈ చిన్న వస్తువు కావాలా? చిన్న వస్తువు కావాలా? 60 కేజీలు ఎక్కువ బరువా, చిన్నది ఎక్కువ బరువా? చెప్పండి. 60 కేజీలు. కానీ 60 కేజీలనేమో చెత్త బస్తా, ఇదేమో బంగారపు ఉంగరం. మీరు చెప్పండి, ఏది విలువైనది? ఎప్పుడు వచ్చామని కాదు పండు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. ఎంతసేపు చదివామన్నది కాదు, మనకి ఎక్కిందా లేదా అన్నది పాయింట్. ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, గుండెల్ని ఆవిష్కరించామా లేదా అన్నది పాయింట్. ఎంతసేపు కూర్చున్నామన్నది కాదు, కూర్చున్నది మైండ్కి ఎక్కిందా లేదా అన్నది పాయింట్. 12 రోజులు కూర్చుంటే ఉపయోగం ఏమిది? కుర్చీలు కూడా కూర్చున్నాయి. ఈ మైక్ మీకన్నా ముందు మా మాటలు వింది. ఇది మారదు, ఇది ఇక్కడే ఉంటుంది. వచ్చే ఏడాది ఇక్కడే ఉంటుంది, 2 ఏళ్ల తర్వాత ఇక్కడ నా ఫ్యాన్ కూడా అంతే, వేస్తే తిరుగుతుంది, వేయకపోతే ఆగుతుంది. మీరు కూడా ఆగిపోతుంటే, మీరు కూడా ఎదక్కపోతుంటే, మీరు కూడా గుండెల్లోకి పెట్టుకోకపోతుంటే, మీకు కూడా ఒక బ్రాండింగ్ లేకుండా పోతుంటే ఉపయోగం లేదు. కాబట్టి మీదొక బ్రాండింగ్ కేవలం డిసిప్లైన్ వల్ల మాత్రమే వస్తుంది. కేవలం డిసిప్లైన్ వల్ల మాత్రమే వస్తుంది. డిసిప్లైన్కి మరొకటి కూడా చెప్పదలుచుకున్నాను. ఏ పని అయితే పెద్దవాళ్ళకి కానీ, అమ్మా నాన్నలకు కానీ, గురువులకు కానీ, ఇతరులకు కానీ చెప్పడానికి అవకాశము లేదు, మీరు ఆ పని చేస్తున్నారు అంటే ఇండిసిప్లైన్ అని అర్థం. క్లారిటీ వచ్చిందా? ఉదాహరణగా చెప్పనా? క్లారిటీ రాలేదు, ఉదాహరణగా చెప్తాను. రీసెంట్గా నేను రోడ్డు మీద వెళ్తున్నాను, అతనేమో బండి నడుపుతున్నాడు, ఆమెమో పట్టు కూర్చుంది, గాలి కూడా ఆడటం లేదు, బాగా బల్లి గోడను పట్టుకున్నట్టుగా సుయ్యని ఆపాడు అతను. అదేదో మహా జాతీయ పతాకం ఎగరేసినట్టుగాను, లేదా జాతికి ఏదో మహా చేసినట్టుగాను సేవ. నేను అన్నాను, ఏమంత ఫాస్ట్ ఎందుకు అని. నీకెందుకు అన్నాడు. సరే నాకెందుకు, నేనేం చేయలేను కదా. అప్పుడు చెప్పాను అతను, నేను చాలా జాగ్రత్తగా వినండి, నా ఫోన్ నెంబర్ రాసుకో, నా పేరు రాసుకో, నా ఇంటి అడ్రస్ రాసుకో. ఇచ్చాను కదా నేను నీకు. ఇప్పుడు నువ్వు నీ ఫోన్ నెంబర్ కానీ, నీ ఇంటి అడ్రస్ కానీ ఇచ్చి, లేదా మీ నాన్నగారి ఫోన్ నెంబర్ కానీ ఇచ్చి వెళ్ళగలవా? వెళ్ళలేవు. తప్పు చేసిన వాడు భయపడతాడు, ధర్మం చెప్పిన వాడు నిలబడతాడు. గుర్తుంచుకోండి, సత్యమునకు పిరికితనము లేదు, ధర్మమునకు చావు లేదు. మీ ధర్మాల్ని కనుక, మీ డ్యూటీని కనుక, మీ డిసిప్లిన్ కనుక మీరు నిర్వర్తిస్తుంటే బోర విడుచుకుని నడుస్తారు, వెండ్రుపాముని నిగ్గదీసుకుని నడుస్తారు, ప్రశాంతంగా ఉంటారు. సినిమా హాల్లో ఇద్దరు కూర్చున్నారు, అప్పుడే షో స్టార్ట్ అయింది. అతను ఆమె పక్కనే కూర్చున్నారు. మనవాడేమో ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా అలా చూస్తున్నాడు, ఎప్పుడు డోర్ చేసినా అలా చూస్తున్నాడు. మొహానికేమో మాస్కులు ఇద్దరికీను. ఎందుకని అంటే తప్పు చేసేవాడు భయపడతాడు, కాంతికైనా, ధర్మానికైనా, దేనికైనా. అదే మనం టికెట్ తీసుకుని పక్కన ఎక్కట్ లేకుండా కూర్చుంటే మనం ఎలా కూర్చుంటామంటే ఇలా కూర్చుంటాం. మనం అక్కడ డోర్లు ఓపెన్ చేసినా, ఏం ఓపెన్ చేసినా పెద్ద పట్టించుకోం, పాప్కార్న్ నోట్లో వేసుకుంటూ అలా ఉంటాం. ఎవరైతే హుందాగా ఉండగలడంటే, ఎవరైతే డిగ్నిఫైడ్గా ఉండగలడంటే, ఎవరైతే ధైర్యంగా ఉండగలడంటే తప్పు చెయ్యని వాడు మాత్రమే. ఇండిసిప్లైన్ అన్నది తప్పుకి కారణమవుతుంది, తప్పు అన్నది భయానికి కారణమవుతుంది, భయం అన్నదేమో ఆత్మన్యూనత కారణమవుతుంది, ఆత్మన్యూనత అన్నదేమో డిప్రెషన్, మనోవ్యధకు కారణమవుతుంది, మనోవ్యధ అనేదేమో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నానికి కారణమవుతుంది. ఇంత అవసరమా? అందుకని ఈ క్షణం నుంచి తప్పులు చెయ్యొద్దు. మీరు ఏ పనైనా చేయండి, ఒక్క వ్యక్తికి అది చెప్పగలిగితే చాలా పని చేయగలిగితే లేదు మిగతాది కాదు అర్థం. ఆ వ్యక్తి ఎవరు అంటే అమ్మ.
అమ్మాయి వాళ్ళని సినిమాకి వెళ్ళాను పలానా వాళ్ళతోటి అని మీరు చెప్పగలిగితే ధైర్యంగా వెళ్ళినట్లు లెక్క. అమ్మాయి వాళ్ళు నాకు ఎందుకో మూడ్ ఆఫ్ ఉందమ్మా, నేను చదవలేదు, నాకు చదవాలనిపించలేదు అని మీరు పక్కన పెట్టేసి పుస్తకం కనుక అమ్మతో మాట్లాడితే కనుక అమ్మ దాందే ఉందిలేరా, రోజు చదువుతావు కదా, ఇవాళ ఒకరోజు చదవవు అంతే కదా, పర్లేదురా అని అంటే నీ బ్రాండింగ్ రోజు చదివేది, నీ బ్రాండింగ్ నిరంతరము డిసిప్లిన్తో ఉండేది, నీ బ్రాండింగ్ ఎప్పుడూ ధర్మ ప్రకారమే ఉండేది. ఇవాళ ఏదో కాస్త అటు ఇటుగా మూడ్ ఆఫ్ అయింది అని అనిపించుకోవడం మీకు సంబంధించినంత వరకు డిసిప్లిన్కి సంబంధించిన బ్రాండింగ్. సో ఇంప్లిమెంట్ చేయండి, నెగటివిటీ వద్దు, డిసిప్లిన్గా ఉండండి. 4వది ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే అర్థం మనకు అర్థం చెప్పాలి అంటే, ఇక్కడున్న నా యొక్క కంటెక్స్ట్లో చెప్పాలి అంటే, మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి. తిరగేస్తే నా పట్ల నేను నిజాయితీగా ఉండాలి. నన్ను ఎవరు కొలుస్తారు? మీరందరూ కొలుస్తారు. మీరందరూ మీ దగ్గర స్కేళ్ళు ఉంటాయి, దాని ప్రకారం కొలుస్తారు. మనం ఏ రోజునైతే ఇతరుల యొక్క స్కేళ్లకు అనుబంధంగా మనం పనిచేయడం మొదలుపెట్టామో అది ఇంటిగ్రిటీ అనిపించుకోదు, అది నిబద్ధత అనిపించుకోదు, అది నిజాయితీ అనిపించుకోదు. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. మిమ్మల్ని మీరు గెలవండి. పక్క వాళ్ళను సపోర్ట్ చేసుకును, పక్క వాళ్ళను కంపేర్ చేసుకును, వాళ్ళల్లాగా ఉండాలనో వీళ్ళల్లాగా ఉండాలనో వద్దు. మీరు మీలా ఉండండి. ఎనీ డే మన మనసు మనకి చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, రైట్లో వెళ్తున్నావు అని. లోపల మనకి ఆ ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఇంటిగ్రిటీ ఉన్నవాడు ఆ ఇన్నర్ వాయిస్ వింటాడు. బయట వాళ్ళు ఎన్నైనా చెప్పచ్చు, అరే నువ్వు భలే చెప్తారా, నువ్వు భలే చదువుతారు, నువ్వు గొప్పవాడురా నువ్వు అనొచ్చు. కానీ అరే భలే డబ్బులు సంపాదించారు, నువ్వు ఈ మధ్యన బాగా సంపాదించావురా అనొచ్చు. కానీ లోపల నుంచి మనసు చెప్తూ ఉంటుంది, ఏంట్రా ఎలా సంపాదించారు నువ్వు తెలియదు అనుకున్నావా. లోపల నుంచి ఇలా పుస్తకం పెట్టుకుంటాం, చదువుతూ ఉంటాం, లేదా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉంటాం. తలుపు తీస్తుంది అమ్మ, ఇలా చూస్తుంది. చూసేసరికి అబ్బా ఎంత అద్భుతంగా చదువుతుంది మా అమ్మాయి లేదా మా అబ్బాయి అని చెప్పి ఆ కళ్ళు తుడుచుకుని హార్లిక్స్ పంపిస్తుంది. కానీ మనం చదువుతున్నామా, సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్లు పెట్టుకుంటున్నామా అన్నది చూసేవాడికి తెలియదు, నీకు మాత్రమే తెలుస్తుంది. నీకు నువ్వే రాజువి, నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అన్నీ నీకే చెయ్యాలి. సో కాబట్టి నీకు మాత్రమే, ఇంకొకరు ఎవరు కానే కాదు, ఇంకొకరు ఎప్పుడూ కాదు. నా దగ్గర స్కేలు కొలవాలనుకున్నాను, నా స్కేల్తో దీన్ని కొలవచ్చు, లేదా ఈ లైట్ కొలవచ్చు, లేదా మొత్తం గోడని కొలవచ్చు, లేదా స్తంభాన్ని కొలవచ్చు. కానీ హిమాలయ పర్వతాన్ని మాత్రం కొలవలేం. మీరు మన లాస్ట్ టైం కూడా ఇనాగరల్ ఫంక్షన్లో చెప్పారు సిబిఎస్జిడి లక్ష్మీనారాయణ గారు, ఆకాశంలోకి వెళ్ళే కొద్దీ మీకు కిందవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి విమానంలో, మీరు ఎదిగే కొద్దీ మొత్తం ప్రపంచమంతా చిన్నదవుతుంది, గమనించండి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఇంటర్వ్యూ హాల్లో మనకి జాబ్ రావాలి అనుకుంటాం. జాబ్ రావాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర స్కేల్ ఉంటుంది, మన ఆ స్కేల్ కన్నా 1 ఇంచు తక్కువగా వెళతాం, రాదు. అలా కాకుండా వాళ్ళ స్కేళ్ళకి అందనంత టాలెంట్తో కనుక నువ్వు వెళితే వాడు ఇంటికి పరిగెత్తుకొచ్చి నీకు జాబ్ ఇస్తాడు. మనమేం చేస్తున్నామంటే వాడేమడుగుతాడు, వీడేమడుగుతాడు, వాడిదంటే ఎలాగా అని మన యొక్క శక్తిని వాడి ప్రకారం కొలుచుకునే ప్రయత్నం చేస్తాం. ఈ క్షణం నుంచి ఆపండి మిత్రులారా, ఈ క్షణం నుంచి ఆపండి. మీరు మీదైన ఒక రంగం, మీరు మీదైన ఒక ప్యాషన్, మీరు మీదైన ఒక చరిత్ర, మీరు మీదైన ఒక సృజనాత్మకతను ఇవ్వగలిగిన పరిస్థితిలోకి ఉండండి. అది నేను ఇంటిగ్రిటీ అంటున్నాను. మీ పట్ల మీకు, మీకోసం మీకు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోండి. మామూలుగా ఏంటంటే కొంచెం ఫ్యాషనబుల్గా చెప్పాలి అంటే ఎప్పుడు నొక్కాలో, ఎప్పుడు చెక్కాలో, ఎప్పుడు తొక్కాలో, ఎప్పుడు మెక్కాలో, ఎప్పుడు చిక్కాలో, ఎప్పుడు ఎక్కాలో తెలుసుకోవడమే జీవితం. ఎలా ఉండాలో నేర్చుకోండి, ఎలా వెళ్ళాలో నేర్చుకోండి.
ఇంట్లోకి పాము వచ్చినప్పుడు కొడతాం, దానికోసం వాడాల్సింది పిన్నీసి కాదు, కర్ర. ఇంట్లోకి చీమ వచ్చినప్పుడు చంపాలి అంటే కర్రలును లేకపోతే పెద్ద పెద్ద గుణపాలు అవసరం లేదు, వేలులా పెట్టి జూయి అంటే అయిపోయింది. తేలు వచ్చినప్పుడు ఒకలాంటి ఆయుధం వాడాలి, పాము వచ్చినప్పుడు ఒకలాంటి ఆయుధం వాడాలి, పులి వచ్చినప్పుడు ఒకలాంటి ఆయుధం వాడాలి, ఏనుగు వచ్చినప్పుడు ఒకలాంటి ఆయుధం వాడాలి. అదే పాము నాగుల చవితి నాడు వచ్చినప్పుడు పుట్టలో పాము వచ్చి దానికి దండం పెట్టగలగాలి. రెండూ తెలియాలి. కొట్టగలగాలి, పెట్టగలగాలి, ఇవ్వగలగాలి, తీసుకోను గలగాలి. 2 ఊర్లు ఉన్నాయట క్రికెట్ పోటీ, ఏదో రామాపురము శివాపురము, 2 ఊర్లు. ప్రతి సంక్రాంతికి అక్కడ క్రికెట్ పోటీలు జరుగుతాయి. ప్రతి ఏడాది గత 3 ఏళ్ళుగా హ్యాట్రిక్ లాగా రామాపురం వాళ్ళు మాత్రమే కప్పు గెలుచుకుంటున్నారు. ఆ 2 ఊర్లో ఉన్న సంప్రదాయం ఏంటంటే ఎవరైతే కప్పు గెలుస్తారో వాళ్ళని ఊర్లో ఊరేగిస్తారు, ఎవరైతే కప్పు ఓడిపోతారో ఆ ఊరి వాళ్ళు వారినేమో తీవ్రంగా అవమానిస్తారు, గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తారు. వాళ్ళకేమో ఏనుగు అంబారి, వీళ్ళకేమో గాడిద మీద సంబారి. ఈ ఏడాదైనా ఏదో విధంగా గెలవాలి అనుకున్నారు సీతాపురం వాళ్ళు, ఏదో శివాపురం వాళ్ళు. డౌటే. 200 పరుగులు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు 201 పరుగులు చేస్తే రామాపురం వాళ్ళు గెలుస్తారు. బౌలింగ్ చేస్తున్నదేమో శివాపురము, బ్యాటింగ్ చేస్తున్నదేమో రామాపురం. బాగానే ఉంది. లాస్ట్లో ఇంకా 1 బాల్ మాత్రమే ఉంది, 4 రన్స్ కొట్టాలి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా రామాపురం బ్యాచ్ని అవలీలగా చాలా సునాయాసంగా సింపుల్గా ఆడి గెలిపిస్తున్న వాడి పేరు ఏదో సతీష్ అనుకోండి. వాడు బ్యాటింగ్, లాస్ట్ బాల్ వస్తుంది, వీడు ఆల్రెడీ ఆడుకుంటూ ఇప్పుడు జస్ట్ 1 4 కొడతాడు, 4 వెళ్ళిపోతుంది. 4 వెళ్ళిపోతే విన్ అయిపోతారు వాళ్ళు. రామాపురం వాళ్ళకి ఏనుగు అంబారి, వాళ్ళకేమో అవమానాల సంబారి. ఏం చేయాలి అప్పుడు? వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా చెమటొడుతున్నారు, భయపడుతున్నారు, లాభం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. రామాపురానికి చెందిన సతీష్ అనుకున్నాడట, ఇప్పుడు నేను 4 వేస్తే ఏమవుతుంది, నేను గెలుస్తాను. ఒకవేళ 4 వేయకపోతే 1 బాలే అయిపోతుంది కాబట్టి నేను ఓడిపోతాను. నేను ఓడిపోతే వాణ్ణి గెలిపిస్తే నాకు ఊరిలో గాడిద మీద ఊరేగింపు, శిరో ముండనాలును. అలా కాదు, నేను గెలిస్తే వాళ్ళకి సేమ్ అవమానాలు. ఎలా మరి? ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించాడట. ఇంకొక కొలీగ్ ఎవరైతే బ్యాట్స్మెన్ ఉంటాడో అతను చెప్పాడు, అరే ఇప్పుడు నేను 4 కొడితేనేమో మనం గెలుస్తాం రా, వాళ్ళు ఓడిపోతారు, ఇప్పుడు నేను కొట్టపోతేమో వాళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాము, ఎలా మరి అని. పిచ్చెక్కిందా నీకు? ఆట అంటేనే అర్థం ఒకటి గెలవడం, ఒకటి ఓడిపోవడము. కాబట్టి మనం 4 ఆల్రెడీ కొట్టగలం, వేసుకో తర్వాత చూసుకోవచ్చులే అనగనట. సరే మరి బ్యాట్ పట్టుకున్నాడు. శివాపురం వాళ్ళు టెన్షన్ తోటి బాల్ వేస్తున్నారు. జుయ్ అని కొట్టాడు. 4 దాకా వెళ్ళింది కానీ 4 పడలేకుండా అంతగా కొట్టాడు. 4 మాత్రం వెళ్ళలేదు, 4 దాకా వెళ్ళింది. బాల్ అక్కడ పట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ కావాలంటే కష్టపడి ఆ బాల్ వచ్చే లోపు 4 రన్లు తీసేయచ్చు. అప్పటికి 2 రన్లు తీశారు, 3 రన్లు తీసేదా సతీష్ ఆగిపోయాడు. ఈ లోపల బాల్ వచ్చింది, బాల్ అయిపోయింది. ఎవరు గెలిచారు అంటే ఎవరు గెలదండి, ఆట డ్రా అయింది. కాబట్టి గెలవడము అంటే అర్థము నువ్వు మాత్రమే కాదు, అప్పుడప్పుడు పక్కవాడిని కూడా గెలిపించడం, అది తెలుసుకుందాం. ఆటలను అప్పుడప్పుడు డ్రాగా ముగించే ప్రయత్నం చేద్దాం. ఆడించే అష్టాచమ్మ ఓడించావమ్మనో పాట ఉంది, అందులో ఒక లైన్ ఉంటుంది, మీరు గమనించలేదో, నిజంగా గెలవడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. అప్పుడప్పుడు జీవితాల్లో మనం ఓడిపోవడం కూడా నేర్చుకుందాం. ఓడిపోవడము అంటే అర్థం ఇతరులను గెలిపించడం అని కాదు. ఓటమి బాధను కలిగిన ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల వేదల్ని అర్థం చేసుకుందాం. మన కెరీర్, మన జీవితం, మన బతుకు మాత్రమే కాకుండా మనకి చూపుడు వేలు ఇచ్చింది ఎదుటి వ్యక్తి యొక్క లోపాలని చూపించడానికి కాదని, మనకి చూపుడు వేలు భగవంతుడు ఇచ్చింది ఎదుటి వాళ్ళ యొక్క కన్నీటిని తొడవడానికి అని అర్థం చేసుకుందాం. ఈ అంబేద్కర్ ఒక మాట అంటారు,
నీకు దమ్ముంటే మేకను కోడిని కాదు, పులిని సింహాన్ని బలివ్వు అని. విచిత్రం ఏంటంటే పులిని సింహాన్ని మనం బలివ్వం, అది మనం బలి తీసుకుంటుంది. కాబట్టి మనం కూడా జీవితంలో అంతే, అమాయకుల మీద మాత్రం ఎక్కేస్తాం, మనకన్నా బలవంతుడే మాత్రం మొక్కేస్తాం. ఇది వద్దు. వెన్నెముకను ఇంట్లో పెట్టుకో రావద్దు. మీ చుట్టూరా, మీ హాస్టల్స్లో, మీ ఆఫీసుల్లో, మీ కుటుంబాల్లో, మీ పరిసరాల్లో, మీ చుట్టుపక్కల ఎవరైనా ఎప్పుడైనా కన్నీటి గాథతోటి ఉంటే, గుండెల్లో వేదనతోటి ఉంటే, బరువైన జీవితాలతోటి ఉంటే వదిలేకండి, వదిలేకండి, హక్కున చేర్చుకోండి, భుజం మీద చెయ్యి వెయ్యండి. ఆత్మహత్యలు పెరిగిపోతున్న ఇవాల్టి వాతావరణంలో దయచేసి ఇతరుల యొక్క జీవితాలని వెలిగింపచేద్దాం. అదేంటి సార్ మీకెందుకు చెప్పాలి అంటారా? మీకెందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇవాల్ట్ నుంచి ఇంపాక్టియన్స్ కాబట్టి, ఇవాల్ట్ నుంచి ఇంపాక్ట్లో చేసుకున్న సర్వసన్నద్ధమైన సైనికులు కాబట్టి, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు కాబట్టి, ట్రైనింగ్ పూర్తయిన సర్వశిక్షణ పొందిన సైనికులు కాబట్టి, ప్రపంచాన్ని జయించగలిగిన మహిమాన్వితమైన వ్యక్తులు కాబట్టి, మీరు ఇవాల్ట్ నుంచి మీరు ఎదగలరు, ఇతరులను ఎదిగించగలరు కాబట్టి, మీరు ఎగరగలరు, ఇతరులను ఎగిరించగలరు కాబట్టి, మీరు ఈదగలరు, ఈతలో ఎవరైనా కొట్టుకుపోతుంటే వాళ్ళని ఒడ్డును చేర్చగలరు కాబట్టి, మీరు అవసరమైతే మాట్లాడగలరు, లేకపోతే ఇతరులు మాట్లాడేలా చెయ్యగలరు. మీరు అవసరమైతే తినగలరు, లేదా మీరు తింటున్న తిండిని కూడా ఆకలితోటి ఉన్న వాళ్ళకి చెయ్యగలరు. మీరు సహాయం చేసే మహిమాన్విత వ్యక్తులయ్యారు, మీరు సామర్థ్యం ఉన్న సైనికులయ్యారు, మీరు గొప్పవాళ్ళుగా తయారయ్యారు. సాధారణంగా గురువులు, ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే తెలుస్తుంది, ట్రైనింగ్లో కూడా కొంతమందికి బహుశా అనుభవం ఉండి ఉండవచ్చు. క్లాసులోకి వెళ్ళిన తర్వాత, నేను 12 ఏళ్ళ నుంచి టీచర్గా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, క్లాసులోకి వెళ్ళిన తర్వాత మొదటి లేదా 2 రోజుల్లోనే ఉత్తమ విద్యార్థులు ఎవరో, సాధారణ విద్యార్థులు ఎవరో, ఎవరు ఎందులో రాణించగలరో, ఉత్తమమైన ఉపాధ్యాయుడు మాత్రం ఒక అంచనాకి రాగలడు. అది ఎలా సాధ్యమంటే అనుభవము లేదా అది పట్టుకోవాలన్న తపన. అలాగే మాకు కూడా ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నా, దాదాపు 2000 మంది హాల్లో కూర్చున్నా, ఆ మూల కూర్చున్న అక్కడెక్కడో కూర్చున్న ఒక స్టూడెంట్, ఆ మూల అక్కడెక్కడో కూర్చున్న ఒక వ్యక్తి ఎలా వెదుగుతారు జీవితంలో అనేది మేము పసిగట్టగలం. అది అతీంద్రియ విద్య కాదు, అతీంద్రియమైన శక్తి కాదు, గాల్లోంచి ఏదో తీయడం కాదు, కేవలం అనుభవం, కేవలం అనుభవం మాత్రమే. మీరు కూర్చున్న విధానాన్ని బట్టి, మీరు నేర్చుకుంటున్న విధానాన్ని బట్టి, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి, మీరు నడిచే విధానాన్ని బట్టి, మీరు గ్రాస్ప్ చేస్తున్న విధానాన్ని బట్టి, మీరు మా కేసు చూస్తున్న విధానాన్ని బట్టి, మీరు ఆఫీసులోకి వెళ్ళినప్పుడు కూడా సాధారణమైన ఎంప్లాయీస్గా ఉండిపోకండి. ఏడాది తిరిగేసరికి టీం లీడర్లు అవ్వాలి అని డిసైడ్ అవ్వండి. ఒక ఏడాది పోయేసరికి మీరు మీదైన ఒక సర్కిల్ని, మీరైన ఒక ఎక్సలెన్స్ని, మీదైన ఒక అద్భుతమైన బ్రాండింగ్ని ఇవ్వాలి అని డిసైడ్ అవ్వండి. క్యాజువల్గా ఉండిపోయే ప్రయత్నం మాత్రం చేయకండి. లాస్ట్ది నేను మీకు ఇంపాక్ట్లోంచి మొదటిది నేను ఇంప్లిమెంటేషన్ చెప్పాను, తర్వాత నెగిటివ్ థాట్స్ లేకుండా ఉండుకోమని చెప్పాను, 3 డిసిప్లిన్ చెప్పాను, 4 ఇంటిగ్రిటీ చెప్పాను, 5 ఎయిమ్. ఏదో ఒక ఎయిమ్ పెట్టుకోండి. మీరు ఇవాళే డిసైడ్ అవ్వండి. ఎయిమ్ లేకపోవడం క్రైమ్. మీలో ఎయిమ్ లేని వాళ్ళు చేయొద్దండి. ఇంతవరకు నాకు ఏ విధమైన ఎయిమ్ లేదు సార్ అన్న వాళ్ళు చేయొద్దండి. ఓ గ్రేట్. నేను 4వ సూత్రం ముడిపెట్టి అడుగుతాను, నా కోసం కాదు, మీ గుండెలను అడగండి. ఎయిమ్ ఇంతవరకు పెట్టుకొని వాళ్ళు చేయొద్దండి. నిజాయితీగా అందరూ పెట్టుకున్నారా? ఒకళ్ళిద్దరు ఉంటారు. నేను ఇంకొంచెం అడిగితే ఇంకో 2-3 వస్తారు. ఇవాళే డిసైడ్ అవ్వండి. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత బ్లైండ్గా ఫాలో అయిపోండి. నేను ఒకసారి కమిట్ అయిన తర్వాత నా మాట నేనే విన్ను. నేను ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు నా దారి రహదారి, ఈ డైలాగులు చెప్పండి. అర్థమవుతుందా? ఏం పెట్టుకోవడానికి కూడా 3 పారామీటర్స్ తీసుకోండి. అది బహుశా నా మిత్రులందరూ చెప్పారు. 1 స్కిల్ సెట్. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడానికి పుట్టారు. మామూలుగా అయితే ఇది ఒప్పుకోరు, మామూలుగా పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పరంగా కాదు. నా దగ్గర 2 ఎంప్లాయీస్ ఉన్నారు.
శంషాబాద్ ఎవరో మా ఫ్రెండ్ వస్తున్నాడు, అతని దగ్గర పంపించాలి ఒక అతన్ని. రెండో అతన్నేమో ఏదో పంజాగుట్లో కంపెనీ ఉందా, కంపెనీ నుంచి మాకేమో ఒక 2 లక్షలు రావాలి, వాళ్ళతో డీల్ చేసి వాళ్ళేమో ఇవ్వనంటున్నారు, రేపు మాపు అంటున్నారు, ఇంక తాడో పెడి తెలుసుకోవాలి. నా ఎంప్లాయీని పంపించి కాస్త వాళ్ళతోటి మాట్లాడి ఏదో చేసి తేవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 ఎంప్లాయీస్ని నేను ర్యాండమ్గా శంషాబాద్కి పంజాగుట్టకి పంపిస్తానా, లేకపోతే ఆలోచించి పంపిస్తానా? ఎలా పంపిస్తాను? ర్యాండమ్గా పంపిస్తానా? అరే సురేష్, అరే మార్నింగ్ పంజాగుట్ట వెళ్ళు, అరే రమేష్ నువ్వేమో శంషాబాద్ వెళ్ళి మన ఫ్రెండ్ వస్తున్నాడు, ఒక దీని మీద ఏదైనా అతని పేరు రాసుకుని ఇలా నుంచో వస్తే సరిపోతుంది, కాలేజ్కి వెళ్ళి మర్చిపోకు. అలా చెప్తావా? చెప్పం. జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఉన్న 2 ఎంప్లాయీస్లో ఎవరైతే చెప్పిన పని చెప్పినట్టుగా కూడా చేయడు, అది చేయడమే వాడి కష్టము. కేవలం ఒక బోర్డులా రాసిలా నించుని ఆ వచ్చేవాడు ఎవడని కూడా వీడు కూడా కనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా పట్టుకుని కూర్చుని ఆడు వస్తాడులే పేరు చూసుకుంటాడులే అనుకుని నించున్నవాడు ఒకడైతే వాడిని పంజాగుట్ట పంపిస్తానా? వాడిని పంజాగుట్ట పంపిస్తానా? ఎక్కడికి పంపిస్తాను? శంషాబాద్ పంపిస్తాను. అలా కాకుండా ఎదుటి వాళ్ళతోటి మాట్లాడి అవసరమైతే కొద్దిగా నొక్కగలిగి, అవసరమైతే మొక్కగలిగి, అవసరమైతే డిప్లొమాటిక్గా మాట్లాడగలిగి, అవసరమైతే మా సారు గురించి తెలిసినా నీకు అని చెప్పగలిగి, అవసరమైతే అప్పుడప్పుడు ఏవైనా ఇవ్వగలిగి, అప్పుడప్పుడు ఏదైనా బిస్కెట్లు వేయగలిగి, మొత్తం మీద నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడిలాగా కాళ్ళు పట్టుకునో జుట్టు పట్టుకునో మొత్తం మీద 2 లక్షలు తేగలిగిన సత్తా, సామర్థ్యము, శక్తి నా ఎంప్లాయీస్లో ఎవడుందో వాడిని పంజాగుట్ట పంపిస్తాను, వీడినేమో శంషాబాద్ పంపిస్తాను. మీకు కూడా మీకున్న స్కిల్ సెట్ ఏంటో తెలుసుకోండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పని చేయడానికి పుట్టాడు అని గ్రహించండి. ఒక్కొక్క మీకున్న స్కిల్ సెట్ని మీకున్న ఎయిమ్కి ఒక లింకు సింకు అయ్యేలా చూసుకోండి. ఏది పడితే అది కాదు, ఎలా పడితే అది కాదు, ఎప్పుడు పడితే అది కాదు. రెండవది, ఎయిమ్ ఏర్పాటు చేసుకోవడంలో మీకున్న అడ్వాంటేజెస్ ఏంటో డిసడ్వాంటేజెస్ ఏంటో చూసుకోండి. కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అడ్వాంటేజ్. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అడ్వాంటేజ్. కొంతమందికి డిప్లొమాటిక్గా మాట్లాడే అడ్వాంటేజ్. కొంతమందికి రిస్క్ మేనేజ్మెంట్ ఉన్నది, అడ్వాంటేజ్. కొంతమంది ఇంట్రావర్ట్, ఒక అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. కొంతమంది ఎక్స్ట్రావర్టిజం, అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. మీరు తెలుసుకోండి. మీకు ఏ కూర ఇష్టమో చెప్పమంటే చెప్పగలుగుతారు, మీకు ఏ స్వీట్ ఇష్టమో చెప్పగలిగితే చెప్పమంటే చెప్పగలుగుతారు, మీకు ఏ కలర్ ఇష్టమో చెప్పమంటే చెప్పగలుగుతారు. కానీ మీలో ఉన్న పాజిటివ్ ఏంటో చెప్పలేకపోతే ఎట్లాగా? కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఏంటో డిసడ్వాంటేజ్ చూసుకుని దాని ప్రకారం ఏం పెట్టుకోండి. అసలు మాట్లాడంత నేను కొంచెం మీకు అర్థమేమో చెప్పాలి అంటే, కొంతమంది చెస్ ఆడగలుగుతారు, కొంతమంది బాక్సింగ్ ఆడగలుగుతారు. బాక్సింగ్ ఆడేవాడికి కండలు ఉండాలి, రోజు జిమ్కి వెళ్ళాలి, అప్పుడప్పుడు ఇక్కడ తగులుతుందని ముందే గ్రహించగలగాలి. చెస్ ఆడేవాడికి తెలివితేటలు ఉండాలి, షార్ప్ బ్రెయిన్ ఉండాలి. మీరు ఆడగలిగేది చెస్ అయ్యి ఆడేది బాక్సింగ్ అయితే ఈ జన్మకి రాదు. సక్సెస్ మిత్రులారా అర్థం చేసుకోండి. మీరు ఏ ఆట ఆడగలరో చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆట ఆడగలరు, అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక 3, ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయండి. మీరు మీ ఎయిమ్ని గ్రమించడానికి రిపీటెడ్గా ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అమితాబ్ బచ్చన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి, కోటాను కోట్ల అభిమానులను సంపాదించి, అనేకమైన సినిమాల్లో సూపర్ హిట్లు చేసి సూపర్ స్టార్గా వెలుగొందిన అదే అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా మొత్తం వ్యాపారం అంతా, సినిమాలన్నీ పోయి అట్టడుగున అధపాతాళానికి వేడిపడిపోయిన సందర్భంలో టీవీల్లో మీరు యాంకరింగ్ చేస్తారా అని అడిగినప్పుడు తెలివైన వాడు ఆలోచించే విధానం చూడండి. చేస్తాను అనగలిగి చేసి తనదైన ముద్రను ఇచ్చి కౌన్ బనేగా కరోడుపతి అనే ఒక ప్రోగ్రాంలో యాంకరింగ్ చేసి నిలబడగలిగిన వాడు. మీరు ఎక్కడైనా ఏ పని చేసినా అది చిత్తశుద్ధితోటి చెయ్యండి అని చెప్పడం నా ఉద్దేశం. ఏ పని చేసినా సరే అది టీవీ యాంకరింగ్, సినిమానా అన్నది కాదు. అక్కడైనా నేనే, ఇక్కడైనా నేనే, ఎక్కడైనా నేనే. పులి బాత్రూంలో ఒకలాగా, మెయిన్ హాల్లో ఒకలాగా, ఇంపాక్ట్ హాల్లో ఒకలాగా, బస్ స్టాండ్లో ఒకలాగా ఉండదు. నువ్వు పులివైతే అలా ఉంటావు, మేకవైతే అక్కడోలాగా ఇక్కడోలాగా, ఇక్కడోలాగా అక్కడోలాగా ఉంటావు. పులివి అనుకుంటే అలాగ ప్రవర్తించు, దాన్ని చిత్తశుద్ధి అన్నాను నేను. చివరగా
నేను మీకు నలుగురు గురించి చెప్తాను. నలుగురు, అందులో 2 స్త్రీలు 2 పురుషులు. ఆ స్త్రీలలో ఒక ఆవిడ పేరు మీకు తెలుసు అనుకుంటున్నాను, ఝాన్సీ లక్ష్మీబాయి. సార్ మీరు స్త్రీలోని సరిగ్గా ఎవరి గురించి చెప్తారేమో అనుకున్నాను సార్. ఝాన్సీ లక్ష్మీబాయి కథ బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. 4 ఏళ్ల వయసులో తల్లిని పోగొట్టుకుని 7 ఏళ్ల వయసులో పెళ్ళైపోయింది ఆ అమ్మాయికి. ఆ రోజులో అష్టవర్షాత్ భవేత్ కన్య అనే దాంతో పెళ్లి చేశారు. మొగుడు ఎవరో కాదు, ఝాన్సీ అనే ఒక సంస్థానానికి అధిపతి, మహారాజు, ఝాన్సీ రాజ్యానికి, గంగాధర్రావు. అప్పుడే ఆయన వయసు 29, ఈ అమ్మాయి వయసు 7, అంటే 22 సంవత్సరాల గ్యాప్. ఈమెకి 16-17 సంవత్సరాల వయసులో మగపిల్లాడు పుట్టాడు. పుట్టాడు అంటే అర్థం ఆ రోజుల్లో మామూలుగా అయితే ఇంట్లో ఒక మంచి సంతు పుట్టిందని ఆనందం మాత్రమే కాదు. ఆ రోజుల్లో రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో భారతదేశంలో ఉన్న స్వదేశీ సంస్థానాలన్నింటినీ ఆక్యుపై చేస్తూ హస్తగతం చేస్తున్న ఒకనొక బ్రిటిష్ యొక్క ఒక రాజ్యపరమైన కుట్రలో పడకుండా ఉండాలంటే మగపిల్లాడు పుట్టాలి, ఎందుకంటే వారసుడు కావాలి కాబట్టి. అమ్మాయిని ఆనందపడ్డాడు. విచిత్రమైనటువంటి వాడు 3 నెలలు చనిపోయాడు. బెంగ, ఆ బెంగతోటి భర్త పోయాడు గంగాధర్రావు. ఈ మొకతే మిగిలింది, పిల్లవాడు లేడు. రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు కాబట్టి ఒక 5 ఏళ్ల పిల్లవాడు దామోదర్రావు అని చెప్పి వాడిని దత్త తీసుకుంది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఆ దత్తత అంగీకరించము పో అన్నారు. ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. చాలా బాధలు పెట్టారు, చాలా 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 బాధలు పెట్టారు. ఎన్ని బాధలు పెట్టినా ఏం చేసినా ఆమె నిలబడి, మీరు ఆశ్చర్యపోతారు, ఝాన్సీ లక్ష్మీబాయి దాదాపు 22-23 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్న వయసులో తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడగట్టి అందులో స్త్రీలను ప్రత్యేక సైనికాధికారులుగా తయారు చేసి, పురుషుల్ని కూడా తయారు చేసిన సామాన్యుల్నే సైనికులుగా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఒకానొక రాత్రిపూట ఆమె తన సారంగి అనే గుర్రాన్ని పెట్టుకుని దాదాపు 102 కిలోమీటర్లు ఏకధాటిగా ఆకుండా గుర్రం మీద ప్రయాణించి దత్తపుత్రుడు, అప్పటికి అతని వయసు 10 ఏళ్ల దత్తపుత్రుడిని వెనకాల మోపుగా వీపుకి కట్టుకుని వాడి కోసం మళ్ళీ పాల గ్లాసులు, లోటాలు, వెండి గ్లాసులు పెట్టుకుని అమ్మ మనసు ఓ చోట, వీర సాహస వనిత ఓ చోట పెట్టుకుని వెళ్ళి యుద్ధము చేసి దారిలో అడ్డుగా వచ్చిన బ్రిటిష్ సైనికులందరినీ కూడా అమ్మతోడు అడ్డంగా నరికి చివరికి ఆమె యుద్ధరంగంలో చనిపోతే చనిపోవచ్చు కాక, కానీ ఒక స్త్రీ, అబల అని మనం పిలిచే స్త్రీ, రాజ్యాధికారం కోసం కావచ్చు, లేదు రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క సంక్షుభిత వాతావరణం నుంచి బయటపడాలన్న ఒకనొక కాంక్ష కావచ్చు, భారత జాతీయ తత్వాన్ని వెళ్ళిపొందాలన్న ఉద్దేశం కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఎవరో వచ్చి మన ఆత్మాభిమానాన్ని చంపుతుంటే చూస్తూ కూర్చోకుండా ఉండకూడదన్న ఆత్మాభిమానం కావచ్చు, గౌరవం కావచ్చు, పౌరుషం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, రాత్రిపూట 102 కిలోమీటర్లు ప్రయాణించి దత్తపుత్రుణ్ణి ఇక్కడ మోపును కట్టుకుని ప్రయాణించి యుద్ధం చేయడం మామూలు విషయం కాదు. మీరు ఈ క్షణం నుంచి ఝాన్సీ లక్ష్మీబాయిలో ఉన్న సాహసాన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఆ సాహసం మీలోకి ఆవాహనం కావాలి అనుకోండి. ఇక 2, శ్రీనివాస రామానుజన్. బహుశా ఆయన పేరు మీరు వినుండవచ్చు. తమిళనాడులో ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు. ఆకలి, వాళ్ళ నాన్నగారు కేవలం ఒక 20 రూపాయల జీతానికి ఒక మామూలు బట్టల షాప్లో క్లర్క్గా పనిచేసేవాడు ఆయన. అలాంటివాడు ఆయన పాపం ఆకలేస్తే వాళ్ళ అమ్మగారు ఆ గుళ్ళు అటు ఇటు ఉన్న గుళ్ళల్లో ప్రసాదాలు తెచ్చి కొడుకు పెట్టేవారు. రాత్రులు దాదాపు 7-8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ట్యూషన్లు చెప్పి తెచ్చుకున్న డబ్బుతో ఫీజు కట్టేవాడు. కానీ శ్రీనివాస రామానుజన్ అంటే భారతదేశం ప్రపంచానికి గత 100 ఏళ్లలో కాదు, గత 1000 ఏళ్లలో ప్రపంచానికి ఇచ్చిన విశిష్టమైన పురస్కారం ఏదైనా, కానుక ఏదైనా, కంట్రిబ్యూషన్ ఏదైనా ఉంటుంది ఒక శ్రీనివాస రామానుజన్. లెక్కలంటే పిచ్చి. నడిచినా, కూర్చున్నా, మాట్లాడినా, చేసినా, ఏం చేసినా లెక్కలు. వీధరుగు మీద కూర్చునేవాడట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకునేవారట.
ఈయన మాత్రం లెక్క చేసుకుంటూ కూర్చునేవాడట. ఏం చూసినా లెక్కలే, అది చూస్తే లెక్క, ఇది చూస్తే లెక్క, ఇది చూస్తే. ఒకసారి ఆయన హాస్పిటల్లో రేపమాప పోతాడన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ హార్డీ అనే అతను వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే మాటల సందర్భంలో మీ కారు నెంబర్ ఎంత అని అడిగారట. మీ కారు నెంబర్ ఎంత అంటే 1729 అన్నట. మామూలేనండి, ఫ్యాన్సీ నెంబర్ కాదు అన్నట. మామూలుగా మన ఏదో అన్నీ 9లు అయితే ఫ్యాన్సీ నెంబరు, అన్నీ 1లు అయితే ఫ్యాన్సీ నెంబరు, అన్నీ 5లు అయితే ఫ్యాన్సీ నెంబరు, BOSS అని ఉంటే ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటాం. శ్రీనివాస రామానుజన్ 1729 అనగానే 1³ + 12³ లేదా 9³ + 10³ అదేంటి సార్, అది అద్భుతం. అదే అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు 1729 అనే ఒక సంఖ్య రాదు, ఇంతకుముందు రాలేదు, ఇది ఒక విశిష్టమైన ఫ్యాన్సీ నెంబర్ సార్ అని చెప్పడం జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమైన గణిత శాస్త్రజ్ఞులు ఇవాళకి దానికి క్యాబ్ నెంబర్ అనే విశిష్టమైన క్యాబ్ నెంబర్ అనే పేరు పెట్టి వాటికి కూడా పాలిమర్ కెమిస్ట్రీ లాంటి వాటిల్లో ఆ ఒక్క గణిత శాస్త్ర సూత్రంతో మాత్రమే ఒకానొక ఇండస్ట్రీని, ఒకానొక పరిశోధన రంగాన్ని నిలబెట్టింది. మీకు అలా శ్రీనివాస రామానుజంలో ఉన్న నిత్యము ఒకానొక రంగం, మీరు కోరుకున్న రంగం, మీరు ఎంచుకున్న రంగం, మీరు కాంక్షించిన రంగం పట్ల పిచ్చిగా ఉండండి. ప్రేమలో పడ్డవాడు ఎలాగైతే పిచ్చిగా ఉంటాడో, ప్రేమలో పడ్డవాడు మీరు చూసే ఉంటారు. డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టుగా ఉంటారు, మీరు గమనించారులేదో, లేదా చికెన్ గున్యా వచ్చినట్టుగా ఉంటారు. మీరు ఎప్పుడో ప్రేమలో పడ్డవాళ్ళు గమనించారో లేదో, కానీ వాడు ఉదయం ఎప్పుడు లేస్తుందా అని చూస్తాడు, ఆ అమ్మాయికి SMS పెట్టడం కోసం గుడ్ మార్నింగ్ అని. రాత్రి ఎప్పుడు అవుతుందా అని చూస్తాడు, గుడ్ నైట్ అని. ప్రతి క్షణము చూడాలనిపిస్తుంది. ఈ క్షణం నుంచి, దయచేసి ఈ క్షణం నుంచి మీరు ఒకే ఒక విషయాన్ని ప్రేమించండి. మీరు ఏ రంగంలో వెళ్ళాలనుకున్నారో ఆ రంగాన్ని ప్రేమించండి. మళ్ళీ చెప్తున్నాను, అలా ప్రేమించిన వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యారు. మీరు ఒక సచిన్ టెండూల్కర్ని తీసుకుంటారా, ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తీసుకుంటారా, మరొకరిని ఒక శ్రీనివాస రామానుజన్ తీసుకుంటారా? కాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయిలో ఉన్న ఒక సాహసాన్ని, ఒక శ్రీనివాస రామానుజంలో ఉన్న ఒక ప్యాషన్ టువార్డ్స్ ఏ ఫీల్డ్ అనే దాన్ని ఎంచుకోండి. 3 ఒక స్త్రీ, ఒక పురుషుడు చెప్పాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్త్రీ గురించి చెప్తాను. బహుశా ఈమె గురించి మీకు తెలియకపోవచ్చు. రాణి పద్మిని అని ఒక ఆవిడున్నారు. మీరు చరిత్ర కనుక తిరగేస్తే ఢిల్లీ సుల్తానేట్ అనే రంగంలో బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము లాంటి వాటిల్లో అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఒకతున్నాడు. ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ మేవార్ అని ఒక ప్రాంతం ఉంది. మేవార్ అంటే మీకు ఇవాళ కొంతవరకు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలు. ఆ మేవార్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజా రతన్ సింగ్, అతని భార్య పద్మావతి లేదా పద్మిని, చాలా అందంగా ఉంటుంది ఆవిడ అందం గురించి ఎలా తెలిసింది అల్లావుద్దీన్ ఖిల్జీకి. అల్లావుద్దీన్ ఖిల్జీ అత్యంత మామూలుగా కాదు, అత్యంత క్రూరుడు. ఒకే ఒక రోజులో 30,000 మంది యుద్ధ ఖైదీలను ఏనుగులతో తొక్కించినంత క్రూరుడు. తనకు పిల్లనిచ్చిన మామగారు జులాలుద్దీన్నే అడ్డంగా చంపేసిన క్రూరుడు. అలాంటి వాడు ఈ అమ్మాయి మీద మనసు పడ్డాడు. అటు మేవారిని, ఇటు ఈ అమ్మాయిని ఇద్దరినీ కూడా అతను కైవసం చేసుకోవచ్చు అన్నది ప్లాన్. బాగుంది, అంతా బాగానే నడుస్తోంది. కానీ ఆయన వచ్చాడు రాజు, ఆ యొక్క రాజ్యానికి వెలుపల షామియానాలు వేసుకుని ఉన్నాడు, టెంట్లు అంటాం దాన్ని. రాజుకి గౌరవించాడు, రాజుగారికి గౌరవించాడు. రాజా, మీ శ్రీమతి గారి పేరు రాణి పద్మిని కదా, ఆ పద్మిని నాకు చెల్లెలతో సమానము, ఆవినొక్కసారి చూస్తే చాలు అన్నాడట. మనసులో ఉన్నది వేరు, పైకి చెప్పింది వేరు. రాజుగారు చాలా ఆనందపడ్డారు. అబ్బబ్బబ్బబ్బా, భారతదేశ చక్రవర్తి నన్ను, మా ఆవిడనేమో చెల్లి అనుకుంటున్నాను, రప్పించాడు ఆవిడ. ఆయన వచ్చాడు, ఈవిడికి అనుమానమే. సరే, అంతా బాగానే ఉంది. అతనితో పాటు వచ్చిన ఇతర సైనికులు, ఇతరమైన వాళ్ళేమో కోటలో ఎవరేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంది, కోటలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమిటని చూస్తున్నారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత, ఏదో అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత రాజుగారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బయటకు వచ్చాడు. ఆయనతో పాటు ఈ రాజు కూడా సాగనంపడానికి వచ్చాడు. అంటే ఈ రాజ్యం అంతఃపురంలోంచి, రాజధాని నగరం నుంచి వెలుపలికి వచ్చి వాళ్ళు వేసుకున్న షామియానాల దగ్గరికి అన్నమాట వచ్చాడు. ఆ రాజా రతన్ సింగ్ ఎప్పుడైతే వచ్చాడో, ఆ రాజుని తిరిగి పంపించకుండా ఆ షామియానాల్లో ఖైదు చేసి వదిలిపెట్టాడు. అప్పుడు రాణికి ఒక మెసేజ్ పెట్టాడు, రాణి
నేను మీ ఆయన్ని ఖైదు చేశాను, ఇప్పుడు నువ్వు నాకు వశమైతే మీ ఆయన వదులుతాను లేదా చంపేస్తాను అని. ఏం చేయాలి అప్పుడు ఆమె? అందరినీ రప్పించింది, కూర్చోపెట్టింది, ఆలోచించింది. ఒక భారతీయ స్త్రీ పరపురుషుడు ఎవరో నువ్వు వస్తే కనుక మీ ఆయన్ని విడిచిపెడతాను అంటే ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. కానీ ఆమె ఒప్పుకుంది. బయలుదేరింది, మేనాల్లో బయలుదేరింది. దాదాపు 100 మేనాలు పల్లకీలు, ఒక్కో పల్లకీలో 4 చెలికత్తెలు, ఒక్కో మేనాని పల్లకీని మోసేందుకు 4 బోయీలు, మొత్తం మీద 4 బోయీలు కూడా స్త్రీలే అయి ఉండదు. వాడి కండిషన్ అందరూ స్త్రీలే, పురుషులు లేరు. వెళ్ళింది ఆవిడ, అక్కడ దాకా వెళ్ళింది. రాజుగారు టెంట్లో కూర్చుని ఉన్నారు. రాణి పద్మిని నడిచి వెళ్ళింది, లోపల దాకా వెళ్ళింది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెను పట్టుకోవడం సిద్ధంగా ఉన్నాడు. జహాఫనా, ఓ మై డియర్ కింగ్, నాదొక చిన్న రిక్వెస్ట్. నువ్వు ఏమి అనుకోనంటే, నువ్వు నన్ను అనుభవించడానికన్నా ముందు నేను నీ పాదాలకు నమస్కారం పెడతాను, నీకేమి అభ్యంతరం లేకపోతే అందట. దాందేముంది అన్నాడట. పాదాలకి నమస్కారం పెడతాను అని లాగేసింది. వాడు కింద పడ్డాడు. ఇంతవరకు స్త్రీల వేషంలో ఉన్న, చెలికెత్తల వేషంలో ఉన్న, బోయీల వేషంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయ సైనికులు. వాళ్ళు ఆ సైనికులందరూ ఒక్కసారిగా అల్లావుద్దీన్ ఖిల్జీ మీద, అక్కడ ఉన్న సైన్యం మీద తిరగబడ్డారు. మొత్తం అందరూ శిరచ్ఛేదం చేసి తన భర్తను తీసుకొచ్చేసింది. ద పాయింట్ ఈజ్ దట్ చమత్కారం, చాతుర్యం. అప్పుడప్పుడు బుద్ధి బలం ఉపయోగించాలి, అప్పుడప్పుడు గుండె బలం ఉపయోగించాలి, అప్పుడప్పుడు కండ బలం ఉపయోగించాలి. ఎప్పుడు ఏది ఉపయోగించాలో తెలుసుకోండి. ఏ ఆయుధం మీ దగ్గర ఉందో చూసుకోండి, ఏ ఆయుధం లేదో చూసుకోండి. ఒక శ్రీనివాస రామానుజన్ నుంచి జ్ఞాన పిపాస, ఒక రాణి పద్మిని నుంచి చాతుర్యం, ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి ఒక సాహసం, చివరగా స్వామి వివేకానంద. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి వివేకానంద భారతదేశమంతా దాదాపుగా 5,000 కిలోమీటర్లు 5 సంవత్సరాల పాటు పాదయాత్ర కాలినడకన నడిచి, కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు, సౌరాష్ట్ర నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు భారతదేశంలో ఉన్న పేదరికము, భారతదేశంలో ఉన్న మతమౌఢ్యాలు, పేదరికంలో భారతదేశంలో ఉన్న అత్యంత హీనమైన స్థితిగతుల్ని చూసి అప్పుడు ఆయన దాదాపుగా కన్యాకుమారి దాకా వచ్చినప్పుడు అలా ఒకసారిగా అటు చూస్తే, అంటే మనం ఇండియా ఇలా ఉందనుకుంటే, కన్యాకుమారి వైపు నుంచి ఇలా చూస్తే ఎదురుకుండా ఒక కొండ ఉంది. అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము, బంగాళాఖాతం అనే 3 సముద్రాలు కలుస్తున్న ఒకానొక ప్రాంతం. అక్కడ ఒకానొక కొండ. ఆ కొండ దగ్గరికి ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉండి 3 రోజుల పాటు తపస్సు చేశాడు. నేను చూసిన భారతదేశం ఏమిటి, నేను చేయాల్సింది ఏమిటి అని 3 రోజుల పాటు తప్పించి యజ్ఞం చేసి, యాగం చేసి, తపస్సు చేసి, తనలోకి తాను ఆత్మశోధన చేసి, ఆత్మవిమర్శ చేసి ఒకానొక ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు లేచి చూస్తే ఇటంతా భారతదేశం ఉంది. ఈ హాల్ లాగా. మీరు ఎప్పుడైనా భారతదేశాన్ని చూశారో లేదో, ప్రపంచ పటాన్ని వీలైతే ఒక్కసారి చూడండి. మిగిలిన దేశాలు నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, కానీ చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, అమెరికా కానీ, ఆఫ్రికా కానీ, ఉగాండా కానీ, ఆర్మేనియా కానీ, ఏదైనా కానీ భారతదేశం పటం అంత అందంగా మాత్రం ఉండవు. నేను ఏదో ఒక ఎథ్నోసెంట్రిక్ స్టేట్మెంట్గా ఇది చెప్పడం లేదు, భారతదేశంలో పుట్టాను కాబట్టి చెప్పడం లేదు. ఇలా చేతుల్ని విస్తరించుకుని, తలకాయని ఇలా ఎత్తుకొని కాశ్మీరం అన్నమాటది. రెక్కలు చాచుకున్న గరుత్మంతుడిలా ఉంటుంది. ఎప్పుడైనా ఇండియన్ మ్యాప్ మీరు చూస్తే అర్థమవుతుంది. మిగతావన్నీ అమీబాగా కిందో, వైరస్ కింద ఇంకోలాగానో ఉంటాయి. అలాగే మళ్ళీ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము కాకుండా ఆంధ్రదేశ్ చూడండి. ఆంధ్రదేశ పటం మాత్రమే అందంగా ఉంటుంది. నేను మళ్ళీ ఎథ్నోసెంట్రిక్గా మాట్లాడడం లేదు. ఆంధ్రదేశ పటం మాత్రం ఇలా చెయ్యెత్తి, శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం జిల్లాలు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అనేట్టుగా ఉంటుంది.
ఎథ్నోసెంట్రిక్గా చెప్పడం లేదు, భారతీయుడిగా పుట్టినందుకు. అలాగా అప్పుడు ఇలా చూసేసరికి, అలా విశాల భారతదేశము అలా ఎగురుతున్న గర్తమంతుల్లా చూసేసరికి, ఇక్కడ ఉన్న పేదల్లో, ఇక్కడ ఉన్న ప్లేగు బాధితుల్లో, ఇక్కడ ఉన్న పీడితుల్లో, ఇక్కడ ఉన్న తాడితుల్లో నేను దైవాన్ని చూస్తున్నాను. ఈ దేశము ఒకవైపేమో అద్భుతమైన వేదోపనిషత్తులతో కూడిన లెగసీ, మరోవైపేమో ఒకనొక విధమైన లేజీనెస్, కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అనుకునే ఒకనొక విధమైన ఆత్మన్యూనత, తమ బతుకు తమది మాత్రమే అనుకునే ఒకనొకమైన బాధ్యత రాహిత్యంతో కూడిన యువత. ఇలాంటి భవిష్యత్తులో, ఇలాంటి సందర్భంలో భారతదేశ భవిత కోసం తన జీవితాన్ని అర్పణం చేసిన వాడు 39 సంవత్సరాల వయసులోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మహానుభావుడు స్వామి వివేకానంద. మీరు ఝాన్సీ లక్ష్మీబాయిలో ఉన్న సాహసాన్ని, రాణి పద్మినిలో ఉన్న చాతుర్యాన్ని, శ్రీనివాస రామానుజంలో ఉన్న పిపాసని, స్వామి వివేకానందలో ఉన్న ఈ దేశాన్ని ప్రేమించాలి, ఉద్ధరించాలి అనే కాంక్షని కలిగిన భారతీయులు మీరు, కలిగిన ఆంధ్రులు మీరు, కలిగిన యువకులు మీరు, కలిగిన యువతులు మీరు. మీకు సకల ఆయుధాల్ని సన్నద్ధమైన సైనికులుగా ఇక్కడ గంపా నాగేశ్వరరావు గారి తరపున ఉన్న అనేక మంది ట్రైనర్లు ఇచ్చారు. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇక పైన మీరు గెలిచినా ఓడినా బాధ్యత మీదే. మీరు గెలిచినప్పుడు మాకు చెప్పకపోయినా పర్వాలేదు, ఓడుతుంటే మాత్రం మళ్ళీ మాకు సెల్ ఫోన్కి కాల్ చేయండి. మేమున్నాం. మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేసేంత వరకు, మిమ్మల్ని ఆయుధాలుగా చేసేంత వరకు, మిమ్మల్ని మహిమాన్వితమైన శక్తులుగా చేసేంత వరకు, మిమ్మల్ని మీతో పాటు 100 మందిని బతికించగలిగిన వీరాది వీధులుగా, శూరాది శూరులుగా, యోధాను యోధులుగా, స్టారాది స్టారులుగా చేసేంత వరకు అసలు విశ్రమించేది లేదు. మిమ్మల్ని మేము మామూలుగా చెప్పాలి అంటే, ఫస్ట్లో చెప్పాను నేను, మా కొంచెం తిక్క కానీ దానికి లెక్క. మేము ఒకసారి కమిట్ అయితే మా మాటే వినం. మైండ్లో ఫిక్స్ అవ్వండి, బ్లైండ్గా ఫాలో అవ్వండి. ఈ అవకాశం నాకు కల్పించిన గంపా నాగేశ్వరరావు గారికి, ఇప్పుడే విచ్చేసిన పూజ్యులు బివి పట్టాభిరామ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఒకే ఒక్క క్షణం, ఓన్లీ 1 సెకండ్ మాత్రమే ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ, ప్రతి ఒక్కరూ ఒక్కసారి నాకేసే చూస్తూ ఉండండి. ఒకే ఒక్కసారి ఈవెన్ ఒకసారి వాలంటీర్స్ ఒక్క సెకండ్ నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. వాలంటీర్స్ ప్లీజ్, ఓన్లీ 1 సెకండ్. ఒక్కసారి అందరూ నాకేసే చూస్తూ ఉండండి. ఒక్కసారి ప్లీజ్. ఒక్క సెకండ్ ప్రపంచాన్ని మర్చిపోండి ప్లీజ్. మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. కళ్ళు మూయదు, శ్వాస మీద మాత్రమే. అన్నీ మర్చిపోండి. మీరు హరిహర కళాభవన్లో ఉన్నారా, ఎక్కడున్నారో మర్చిపోండి. నేను ఎవ్రీడే చేస్తాను, ఉదయం పూట ఎవ్రీడే. ఒకే ఒక సెకండ్. మీ అమ్మగారిని తలుచుకోండి. అమ్మ మనిషికి మొట్టమొదటిసారిగా ఆత్మవిశ్వాసాన్ని అందించేది అమ్మ. తల్లి యొక్క స్తన్యాన్ని గ్రోలిన తర్వాతనే మనిషికి భయం తాలూకు ఛాయలు పోయి ధైర్యం తాలూకు ఆయుధాలు వస్తాయి. అమ్మని తలుచుకుందాం. ఇప్పుడు మీ ముందు మీ అమ్మగారు కదలాడుతున్నారు. ఇప్పుడు మీ ముందు మీ అమ్మగారు నిలబడ్డారు. ఇప్పుడు మీ ముందు మీకు జన్మనిచ్చిన అమ్మ కనిపిస్తోంది. ఆమె పాదాల దగ్గర చెయ్యి పెట్టి ఒకే ఒక వాగ్దానం చేయండి. జీవితంలో తప్పులు చేయను. ఇంపాక్ట్లో నేర్చుకున్న ప్రతి ఆయుధాన్ని వాడుకుంటాను. నేను హైబ్రిడ్ గ్రోత్ని చేసుకుంటాను. నేను ఈ దేశం, ఈ రాష్ట్రం, మా అమ్మ, మా నాన్న గర్వించే స్థాయికి వెళతాను. అందుకే పుట్టాను. ఈ క్షణం నుంచి నాది పునర్జన్మ. అమ్మా, మాతృదినోత్సవం నాడు నీకు చేస్తున్న వాగ్దానం. నాకు ఆనాడు జన్మనిచ్చావు, ఈనాడు పునర్జన్మనిచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్.